అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడైతే నేను బయలుదేరుతున్నాను. ఎక్కడికి వెళ్తున్నానో మీకు అర్థమై ఉంటుంది తమ్లైన్లో. న్యూ బోయినపల్లి అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. మా ఏరియా నుంచి అయితే బయలుదేరాను. ఇదే మా ఏరియా, బాలానగరం అంటాము. బాలానగరం నుంచి అయితే ఇప్పుడైతే నేను బయలుదేరుతున్నాను. మార్నింగ్ 7 అవుతుంది. 7 అయితే బయలుదేరుతున్నాను. సూర్యభవన్ అయితే ఎదురుగా వస్తున్నాడు. మీకు వీడియో కనిపిస్తుందో లేదో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మాట్లాడదాము. అది కేరళ టైప్లో ఉంటుంది ఆ టెంపుల్ అయితే. చాలా బాగుంటుంది. నేను అయ్యప్ప మాల్లో ఉన్నప్పుడైతే వెళ్ళాను చాలాసార్లు. సివిల్లో వ్లాగ్ చేద్దాం అనుకునే టైంలో చాలాసార్లు పాసిబుల్ కాలేదు నాకు. అందుకనైతే బయలుదేరుతున్నాను. చాలా సంవత్సరాల తర్వాత అయితే మళ్ళీ మోటో బ్లాగ్ రన్ చేస్తున్నాను. చాలా సంతోషపడుతున్నాను. వారాహి బైక్ మీద అయితే మన ఛానల్ అయితే మోనిటైజేషన్ అవ్వడానికి ప్రాసెస్లో అయితే ఉంది. స్టెప్ 1 వెరిఫికేషన్ అయింది. స్టెప్ 2 గూగుల్ యాడ్సెన్స్ కూడా యాడ్ అయిపోయింది. అలాగే స్టెప్ 3 వచ్చేసి ఛానల్ మీద గెట్ రివ్యూ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ గెట్ రివ్యూ అయితే త్వరలో అయితే కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాను. 1 మంత్ అయితే పెట్టారు మెన్షన్. నేను కూడా తొందరగా కావాలని అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం తొందరగా అయితే బోయినపల్లి అయితే వెళ్దాము. మనం బోయినపల్లి వెళ్ళాలంటే నేనైతే బాలనార్ రాజు కాలనీ నుంచి అయితే బయలుదేరాను. తర్వాత ఫేరోజ్గూడ, ఇప్పుడైతే ఫేరోజ్గూడ నుంచి అయితే మనం బోయినపల్లి అయితే వెళ్తున్నాము. ఈ ఫేరోజ్గూడ నుంచి మనం బోయినపల్లి వెళ్ళి చూపిస్తాను మీకు వివరంగా. ఇప్పుడైతే మనం బోయినపల్లి సిగ్నల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇదే బోయినపల్లి అంటారు. బోయినపల్లి బస్ స్టాప్లు అన్ని రైట్ సైడ్లో బస్ స్టాప్ ఉంటుంది. ఇప్పుడు సిగ్నల్ అయితే వెయిట్ చేద్దాము. సిగ్నల్ నుంచి అయితే మనం రైట్ అయితే వెళ్ళాలి. మనకి సిగ్నల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి. ఇది మొత్తము చాలా ఇప్పుడైతే మొత్తం సిగ్నల్ స్టార్ట్ అయితే అయ్యింది. ఇప్పుడు మనమైతే రైట్కి అయితే వెళ్తున్నాము. మార్నింగ్ కదా, నేను అంత ట్రాఫిక్ ఉండదు అనుకున్నాను. బట్ ట్రాఫిక్ అయితే ఉంది, బాగానే పర్వాలేదు. ఇంకా వ్యాన్స్ అయితే ఇంకా బయలుదేరలేదు. అవి బయలుదేరితే ఇంకెంత ట్రాఫిక్ అవుతుందో. ఎర్లీ అయితే మనం 7 అవుతుంది కాబట్టి వెళ్ళిపోతున్నాం ఫాస్ట్గా. మీకు టెంపుల్ దగ్గరికి వెళ్ళేపాటికి మీకు మొత్తం క్లియర్గా అయితే చెప్తాను ఎట్లా వెళ్ళాలనేది. ఎవరైనా వెళ్ళే ఉంటారు చాలామంది. బోయినపల్లి వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది ఆ టెంపుల్. ఇక మీకు కూడా చూపిస్తున్నాను. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. మీరు నాకు సపోర్ట్ చేస్తేనే ఇంకా వీడియో వచ్చేస్తాను. ఈ గల్లీ అయితే వెళ్ళాలి మనము. అటు సైడ్ అయితే వెళ్ళాలి యూటర్న్ తీసుకొని. ఇప్పుడైతే యూటర్న్ తీసేసుకొని వెళ్దాము. బస్సు గట్టిగా బ్రేక్ కొట్టేసి సడన్లీ. మన ఏబిఎస్ కాబట్టి కంట్రోల్ అవుతుంది. ఏబిఎస్ బైక్ ఇది మంచిగా ఉంటుంది నార్మల్ కంటే. ఇప్పుడు అన్నీ ఏబిఎస్ అనుకోండి. యూటర్న్ తీసేటప్పుడు అయితే వారాహి బండికి అయితే చాలా సఫర్ అయితే నేను. లెంత్ ఎక్కువ ఉంటుంది బైక్ మనది. ఇప్పుడైతే ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ అయితే తీసుకోవాలి. మీకు ఈ రోడ్ అంతా ఇంత చూపించడానికి కారణం ఏంటంటే బైక్ మీద వచ్చినప్పుడు ఈజీ ఉంటుందనే ఉద్దేశంతో చూపిస్తున్నాం. మనది అందులో మోటో బ్లాగ్ కాబట్టి. ఇక ఈ గల్లీ నుంచి అయితే మనం స్ట్రైట్ అయితే వెళ్ళిపోతాము. ఈ పక్కన స్కూల్స్ కూడా ఇంకా ఓపెన్ అవ్వలేదు చూడండి, కిడ్స్. ఈడ రోడ్లు అంతా మంచిగానే ఉంటాయి కానీ బట్ ఈ ఏరియా మనం అంతా ఎక్కువ తిరగను నేను. పర్వాలేదు. ఈడ గల్లీ అయితే చాలా డేంజర్ ఉంటుంది. హారన్ కొట్టకపోతే రోడ్ అవతల వచ్చినోడు కూడా కనపడరు. ఇక్కడ చూడండి గేదె పాలు. ఇక్కడ ఈ అన్న అమ్ముతాడు గేదె పాలు, మస్తు ఉంటాయి. మా ఏరియా దాకా వచ్చి అమ్ముతాడు ఆయన. ఇప్పుడైతే మనం స్ట్రైట్ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి. ఇక్కడ షార్ట్ కట్ ఉంది, చెప్తాను చూడండి. ఇది షార్ట్ కట్ మాకు. నేను వేరే రూట్ నుంచి వస్తే అది షార్ట్ కట్. మీ అందరికీ అది షార్ట్ కట్ యూజ్ చేస్తే అర్థం కాదనే ఉద్దేశంతో అయితే చూపించలేదు. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. మన ఎదురుగా రైట్ సైడ్లో ఉన్నదే టెంపుల్. లెఫ్ట్ సైడ్లో అయితే స్కూల్ కూడా ఉంది చూడండి. ఇదే టెంపుల్, అయ్యప్ప స్వామి టెంపుల్. బండి పార్క్ చేసేసి మీకు టెంపుల్ వ్యూ లోపల ఎలా ఉంది అనేది చూపిస్తాను. కంపల్సరీ మిస్ అవ్వదు. చూసారు కదా, ఇప్పుడే నేను బైక్ పార్క్ చేసి టెంపుల్ ఆపోజిట్ రూట్ అయితే చూపిస్తాను చూడండి. ఎంత క్లియర్గా ఉందో చూస్తారు కదా. పీస్ఫుల్గా ఉంటుంది ఈ టెంపుల్ అయితే. శ్రీ అయ్యప్ప స్వామి టెంపుల్, న్యూ బోయినపల్లి. లోపలికి అయితే వెళ్ళాలి. ఫస్ట్ రైట్ సైడ్లో పార్కింగ్, లెఫ్ట్ సైడ్లో పార్కింగ్, చెప్పులు పెట్టుకోవడానికి కూడా ఉంది మనకి. మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. ఎవరైనా రాకపోతే 100% ఈ టెంపుల్కి వచ్చి విజిట్ అయ్యండి. ఇక్కడ కేరళ పద్ధతిలోనే పూజలు చేస్తారు. అంతేకాదు ఇగో ఇక్కడ వచ్చేసి అమ్మవారు ఉంటారు మనకి. ఇక్కడ కాలు కడుక్కోవడానికి మేము అయ్యప్ప మాల దీక్ష తీసుకునేటప్పుడు వాష్రూమ్స్ కూడా ఉన్నాయి అటే లోపలికి. ఇప్పుడైతే మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందాము. అందరైతే ప్రదక్షిణాలు చేస్తున్నారు. లోపలికైతే వెళ్ళి చూసేద్దాము. చూసారు కదా, అమ్మవారు వచ్చేసి భద్రకాళి అమ్మవారు. చూడండి అమ్మవారు అయితే బాగుంటారు. అంటే అంత డీప్గా అయితే చూపించలేదు మీకు. చూడండి ప్లేస్ చాలా పెద్దగా ఉంటుంది. అంతా కేరళ పద్ధతిలోనే టెంపుల్ కట్టారు చూడండి, నిర్మాణం కూడా. మీకు ఈ దీపం దగ్గర నుంచి అయితే మళ్ళీ ఇంకోసారి అయితే చూపిస్తాను చూడండి. దీపం దగ్గర నుంచి అమ్మవారిని. మీరైతే ఈ గుడికి వస్తే ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ అమ్మవారికి ప్రదక్షిణాలు చేసిన తర్వాత అయ్యప్ప దగ్గరికి వెళ్ళాలి. ఈ అయ్యప్ప స్వామిని అయితే ప్రదక్షిణ అయితే చేయాలి. గర్భగుడిలోకి అయితే
భక్తులకు ప్రవేశం లేదు అని చెప్పేసి రాశారు చూడండి. ఓం శ్రీ భద్రకాళి దేవి నమః అని రాసిన చూడండి. ఇక్కడైతే పూజలు చేయించుకోవడానికి ఎట్లా అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడైతే ఫోన్లో ఫోటోషూట్ అంతా చేయకూడదని ఉంది. ఇక్కడ మీకు క్వైరీస్ ఉంటే ఇక్కడికి వచ్చి పూజ ఎలా చేయించుకోవాలి, ఎంత ప్రైజ్ అన్నీ చెప్తారు. ఇదైతే టెంపుల్ వ్యూ. మేము అయ్యప్ప మాల్లో ఉన్నప్పుడు ఇక్కడే మాకు భిక్ష కానీ అల్పాహారానికి వచ్చేవాళ్ళం. ఇక్కడైతే చూడండి ప్లేసు అచ్చం కేరళ టైప్లోనే ఉంటుంది కదా. ఈ ప్లేస్లో అంతా మేము కూర్చుంటుండే, భజనలు చేస్తుండే ఈ ప్లేస్లో అయ్యప్ప మాల్లో ఉన్నప్పుడు మేమంతా. ఇప్పుడైతే మనము బయట చూసాము, అక్కడ నుంచి వచ్చాము. ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే వచ్చాను. ప్రదక్షిణలు చేసుకుని అయ్యప్పని అయితే దర్శనం చేసేసుకున్నాను. ఫస్ట్ హారతి అయితే ఇచ్చారు నాకు. హారతి అయితే తీసేసుకున్నాను. హారతి తీసుకుని అక్కడ చూశారు కదా చిన్నపిల్లలు ఉన్నారు, అక్కడైతే విఘ్నేశ్వర స్వామి ఉంటారు. అక్కడికైతే వెళ్దాము, మనము చూపిస్తాను విఘ్నేశ్వర స్వామిని. ఈరోజు వెనస్డే కదా, ఇక్కడ హారతి తీసేసుకున్నాను. ఇక్కడైతే హోమం జరుగుతుంది, గణపతి హోమం అనేది ఇక్కడే చేస్తారు చూడండి విఘ్నేశ్వర స్వామికి. ఇక్కడైతే గణపతి హోమం చేపిస్తారు. ఎవరైనా చేయించుకునే వాళ్ళు ఉంటే చేస్తారు. చాలామంది కూర్చోబెట్టి కూడా చేస్తారు, ఇండివిజువల్గా చేస్తారు. ఇప్పుడైతే మనం గణపతి హోమం అయితే బొట్టు పెట్టేసుకుందాము. నేను ఒక్కరినే వచ్చా కాబట్టి బొట్టు పెట్టేసుకున్నాను. ఇక్కడ చూడండి, అక్కడ నుంచి గణపతి హోమం దగ్గర నుంచి ఇటు వచ్చాము. వంటశాల, దీపాలు ఉంటాయి ఇక్కడ. చాలా బాగుంది కదా టెంపుల్. అసలు కేరళ పద్ధతి, కేరళనే గుర్తొస్తుంది మనకి. ఇప్పుడైతే మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే చూసాము. ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి ఎదురుగా అయితే మనకి మహాదేవుల వారు ఉంటారు. అట్లాగే లెఫ్ట్కి వచ్చేస్తే మనకి ఇక్కడ నవగ్రహాలు ఉంటారు ప్రదక్షిణాలు చేసుకోవడానికి. అలాగే కింద నాగమ్మ దేవత కూడా ఉంటారు, జంట నాగదేవతలు అంటారు కదా. ఇది వంటశాల. అప్పట్లో అయ్యప్ప స్వాముల కోసం అని చెప్పేసి భిక్ష చేస్తారు కదా, అల్పాహారం భిక్ష. అదైతే ఇది చాలా అయితే మంచిగా ఉంది చూసారా. చాలా మంచి టెంపుల్, చాలా పెద్దది. మన బోయినపల్లిలో చాలా ఫేమస్ ఈ టెంపుల్. ప్రదక్షిణాలు మంచిగా మనస్ఫూర్తిగా మొక్కుకొని ప్రదక్షిణాలు చేసుకోవాలి. అలాగే శాస్త్రార్ నమస్కారం కూడా చేసుకుంటాం మేము అయ్యప్ప స్వామి భక్తులమంతా. సివిల్లో కూడా అలా శాస్త్రార్ నమస్కారం చేసుకొని అయ్యప్పని అయితే మొక్కుంటాము. ఈ చిన్నపిల్లలు చూడండి, అయ్యప్ప అని చిన్నపిల్లడు మంచి నామాలు అయితే చెప్తున్నాడు. నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడైతే అయ్యప్పని చూపిస్తా చూడండి. స్వామి శరణం అయ్యప్ప స్వామిని అయితే మొత్తానికి చూపించాను. స్వామి శరణం. అయ్యప్పది అయిపోయిన తర్వాత ప్రసాదం అయితే ఇస్తారు. కేరళ పద్ధతిలో అయితే ప్రసాదం ఉంటుంది ఇక్కడ. అందరూ ప్రసాదం అయితే ఇట్లా తీసుకుంటారు. వీడియో నచ్చితే